అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సూర్యగ్రహం చంద్రగ్రహం గురించే తెలుసుకుందాము. సూర్యగ్రహం ఏమిటి, చంద్రగ్రహం ఏమిటి అనేసని. సూర్యగ్రహం మనకు వచ్చేసి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు ఆయన. అదే కాక దృఢ ధైర్యాన్ని. మరి చంద్రగ్రహం ఏమిస్తారంటే మంచి మనశ్శాంతిని ఇస్తారు. దాని తర్వాత ప్రశాంతమైన వాతావరణ ఇవన్నీ కలిగించేది చంద్రగ్రహం. మరి సూర్య చంద్రులు ఎలా ఉండగా మరి సూర్యగ్రహం దేనికి ఇంట్లో ఉపయోగపడతారంటే కేవలం తండ్రి కారకుడు సూర్యగ్రహం అనమాట మనందరికీ. చంద్రగ్రహం తల్లి కారకుడు. అందుకనే సరే ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరు ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో, ఇద్దరు ప్రశాంతంగా ఉంటే చాలా మంచిది. అలాగే ఇద్దరు ప్రశాంతంగా ఉండి ఒకే మాట మీద ఉంటే ఇంకా మంచిది చెప్పాలి అంటే. మరి ఇద్దరు ప్రశాంతంగా లేకుండా ఇలాగా చిన్న చిన్న చికాకులు పడుతూ ఉంటే ఇంట్లో పిల్లలైతే ఎవరుంటారో వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా అయినా కావచ్చు. అవి చదువుకునే వాళ్ళకి విద్యలో కావచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగంలో కావచ్చు, దేంట్లో అయినా సరే చిన్న చిన్న చికాకులు అనేవి వస్తూ ఉంటాయి. ఏ గ్రహం మనకి ఆయుష్యాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, అలాగే తండ్రి కారకుడు అయ్యాడు కాబట్టి మన ఇంట్లో తండ్రి ఎంత ప్రశాంతంగా ఉంటే మనకి అంత ఇల్లు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే సంపద అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అదే ఒకవేళ నాన్న కనుక చికాకులు పడుతూ లేదా రకరకాల ఆలోచనతో ఉంటే కనుక నాన్నగారు ఏం మాట్లాడుతున్నారనేది సరిగ్గా అర్థం కాదు. దాని తర్వాత చికాకులు పడుతూ ఉంటే మనకి పిల్లలకైనా ఇంట్లో ఆడవాళ్ళకైనా కోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కోపం అనేది సహజం, అందరికీ వచ్చేదే. కానీ ఏంటంటే అది అర్థం చేసుకునే తత్వంలో ఉంటుంది ఇంట్లో ఎవరైనా సరే. నాన్నగారు ఎందుకు కోపడుతున్నారనే అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. నాన్నగారిని ఎవరు కూడా తిట్టుకోకండి. ఆయన ఏం చేస్తున్నారో ఏమిటన్నది గమనించుకొని మీరు ఆయనతో పాటు సపోర్ట్గా ఉండండి. అమ్మ రూపమైనటువంటి చంద్రగ్రహం ఉంది కదా, చంద్రగ్రహాన్ని ఎక్కువ పూజిస్తూ ఉండండి. సూర్యగ్రహాన్ని కూడా ఎక్కువ పూజించడం వల్ల ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాగుండే అవకాశం అయితే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టాపిక్లు మీకు చెప్తూనే ఉంటాను. నమస్కారం.